12వ అధ్యాయము ఆదికాండము. ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహాం యొక్క పిలుపు మనకి కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క వాక్య భాగమును ఊరు నుంచి హాయికి అబ్రహాం యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి అండి? ఊరు అనే పట్టణము నుండి, ప్రదేశము నుండి హాయికి అబ్రహాం యొక్క ప్రయాణము మనం ఇక్కడ పరిశీలన చేయవచ్చు. ఊరు పట్టణములో అబ్రహాము నివసిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మనకి నెహెమ్యా గ్రంథము కానివ్వండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం కానివ్వండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం కానివ్వండి, ఇక్కడ ఈ విషయాలు అనగా ఆయన ఊరు అనే పట్టణములో నివసిస్తూ ఉన్నాడు. నివసిస్తున్నటువంటి సమయంలో దేవుడు అతనిని పిలిచెను. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై పిలిచినటువంటి సమయంలో అబ్రహాము ఆ యొక్క పిలుపుకు లోబడి, ఆ యొక్క పిలుపును విని గ్రహించి పిలుపుకు విధేయుడైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే 4వ వచనములో హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలవాడు. అనగా హారాను నుంచి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు అనంటే మరి ఊరు నుంచి బయలుదేరినప్పుడు అతని వయస్సు ఇంకా ఏముంటుందండి? తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం అనుకోవచ్చు 75 ఏండ్లు అనంటే ఇంకా ఊరు నుంచి బయలుదేరినప్పుడు అతని వయసు ఇంకా మేబీ 70 ఉందో ఎంత ఉందో మనకు తెలియదు. కానీ లేఖన భాగం మనకు అక్కడ వయసు యొక్క ప్రస్తావన ఇక్కడ కనబడుతుంది. అనగా హారాను నుంచి బయలుదేరినప్పుడు, అనగా ఆయన ఊరు నుంచి బయలుదేరాడు. బయలుదేరి హారానుకు వచ్చాడు. హారానులో తెరాహు చనిపోయి ఉంటున్నాడు. అనగా అబ్రహాం యొక్క తండ్రి చనిపోయాడు. తిరిగి దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడినప్పుడు తిరిగి అతను కనానుకు ప్రయాణమైనట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచెను. ఏ రీతిగా అనగా దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి సందర్భాలు అని అనగా వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణకు ఆధారము లేనటువంటి సందర్భంలో. దేవుని బిడ్డలారా, మన నిరీక్షణకు అనగా మనము నిరీక్షణ ఉంచుటకు చాలా ఎవిడెన్స్లు మనకున్నాయి. మనము విశ్వాసం ఉంచడానికి, నిరీక్షణ ఉంచడానికి మనకేమున్నాయండి? చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏమిటి అననికితే మనము గ్రంథస్థము చేయబడినటువంటి దినాలలో మనము ఉన్నాం. అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు గ్రంథము లేదండి, గ్రంథము లేదు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాముతో మనము నిరీక్షణతో దేవుని యందు విశ్వాసముంచి జీవించడానికి దగ్గరగా 4000 చరిత్ర మనకి కనబడుతూ ఉన్నది. ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. ఆ యొక్క చారిత్రాత్మక ఘట్టాలు మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏమి లేదండి, నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయములో దేవునిని పిలుపుకు నమ్మాడు. అతడు విధేయుడై ఆ యొక్క ఊరు అనే ప్రదేశమును విడిచిపెట్టి అతడు బయలుదేరుతూ ఉన్నాడు. కాబట్టి అతడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడి ఉంటున్నాడు.
దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో దేవుడు తన వాక్యము ద్వారా మనలందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, ఆ విశ్వాసము క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును అని వాక్యము మనకి స్పష్టముగా ప్రబోధిస్తూ ఉంటున్నది. అయితే వాక్యమును వింటున్నటువంటి మనము దేవుని యొక్క జీవము కలిగినటువంటి మాటలను వివరిస్తున్నటువంటి సందర్భములలో వింటున్నటువంటి మనము ఏ రీతిగా మనము కొనసాగుతున్నాం? విధేయులముగా మనం ముందుకు సాగుతున్నామా, లేక అవిధేయులముగా మనం ముందుకు సాగుతూ ఉన్నామా అని పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే 4వ వచనాన్ని 12వ అధ్యాయము ఆదికాండము 4వ వచనములో మనము చదివినట్లయితే అక్కడ యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం ఏం చేస్తున్నాడండి? పాటిస్తూ ఉన్నాడు. విధేయత, లోబడుట, మాట వినుట, బలులర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు దేవుని యొక్క మాటను వినుటయు శ్రేష్టము అని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఆ యొక్క పిలుపుకు, మాటకు లోబడ్డాడు. నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయములో దేవుని యొక్క మాట వినుట అది ఎంతో ప్రాముఖ్యము. మోషే విషయంలో మనము చూసినట్లయితే నిర్గమకాండము 39వ అధ్యాయము 42-43 వచనాలలో దేవుడు కొండ మీద, సీనాయి పర్వతము మీద దేవుడు మోషేతో మాట్లాడి, నేను మీ మధ్యన నివసించాలి. ఎక్కడ నివసించాలండి? మీ మధ్యన. దీన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవుడు అంచెలంచెలుగా నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అనగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, తరువాత ఇస్సాకుతో, యాకోబుతో, తర్వాత ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించి ప్రత్యక్ష గుడారమును దేవుడు చేయమని చెప్పాడు. అనగా ఎందుకు ప్రత్యక్ష గుడారం అనగా ఆ ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలీల మధ్యన ఉంచబడుతూ ఉన్నది. ఎప్పుడైతే పాపము చేశారో ప్రత్యక్ష గుడారము బయటికి వెళ్ళిందండి. ఏమైంది? ప్రత్యక్ష గుడారము వారు మోషే ఏమాయను అని అహరోను మీద సరిగినటువంటి సందర్భాలలో వారు ఏం చేశారు అనగా వారొక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. దేవుడు అక్కడ వారిని అనగా మోషే వారిని నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రత్యక్ష గుడారము మధ్యలో లేదండి. ఎక్కడికి వెళ్ళింది? ఊరి వెలుపలకు ప్రత్యక్ష గుడారము వెళ్ళడము జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారము తయారు చేయుటకు దేవుడు కొన్ని కొలతలు ఇచ్చాడు. దాన్నే బ్లూ ప్రింట్. ఒక ఇంటిని నిర్మాణించాలి, ఇంటిని మనము కట్టాలి అని అంటే ఒక ప్లాన్ తీసుకుంటాం మనం. ఏ రీతిగా ఉండాలి, ఏమేమి కావాలి, మరి మనకి ఏం అవసరం ఉన్నవో అవన్నీ ఒక మంచి ఇంజనీర్కి చెప్తే ఇంజనీర్ ఏం చేస్తాడండి? ఒక ప్లాన్ ఇస్తాడు. ఆ రీతిగా మనం ఏం చేస్తాం? కట్టడాలను మనము కడుతూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క బ్లూ ప్రింట్ని దేవుడు మోషేకు చూపించాడు. అదే రీతిగా ఇశ్రాయేలీలు నిర్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా మాటకు విధేయులవుట అది ఎంతో శ్రేష్టము. అది మనకు, మన విశ్వాస జీవితమునకు ప్రయోజనకరమై ఉంటున్నది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచన భాగంలో మనము చూసినట్లయితే కానాను విందులో అక్కడ
కొరత ఏర్పడినటువంటి సందర్భములో అక్కడ మరియమ్మ గారు చెప్పుతున్నటువంటి మాట, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన చెప్పినది మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఏం చూస్తాం? అద్భుతమును మనము చూస్తాం. మన యొక్క కొరత తీర్చబడుతుంది, మన యొక్క ఇబ్బంది దూరపరచబడుతున్నది. కాబట్టి మనము దేవుని యొక్క మాటకు విధేయులవుట అది ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. ఆ మాటకు మోషే విధేయుడయ్యాడు. ఆ రీతిగా మరియమ్మ గారు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన మీతో చెప్పినది చేయుడి. తద్వారా ఆ రీతిగా చేసినట్లయితే, జీవించినట్లయితే మనకు దీవెన ఆశీర్వాదకరమై ఉంటున్నది. యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచన భాగమును ఒకవేళ మనము చదువుకున్నట్లయితే అక్కడ వాక్యము స్పష్టముగా మనకు సెలవిస్తున్నది, ఆయన చెప్పినట్లు మనము చేసినట్లయితే, జీవించినట్లయితే అట్టి వారు ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది. చదవండి అమ్మ, ఎవరైనా తీస్తే. వీటిని చేసిన ఎడల, అనగా నేను బోధించినటువంటివి మీరెరుగుదురు కాబట్టి. ఒకవేళ ఆ రీతిగా చేసినట్లయితే, జీవించినట్లయితే అట్టి వారు ధన్యులు. అనగా దేవుడు చెప్పినటువంటి మాటను మనము పాటిస్తే, మనము విధేయులమైతే మనము అద్భుతములు మనము చూడగలము, ఆశ్చర్య కార్యములను మనము చూడగలము. మన విశ్వాస జీవితము అభివృద్ధిలోనికి ఫలభరితమైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు దీవించబడతాయి. ఒకవేళ ఆ రీతిగా మనము జీవిస్తున్నట్లయితే అట్టి వారు ధన్యులు అని వాక్యము సెలవిస్తున్నది. ఇంకా మనము పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనములో మనము చూచినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లయితే మీరు నా స్నేహితులై. ఎంత ధన్యకరమైనటువంటి మాటలండి. ఆయన చెప్పినట్లు చేస్తే, విధేయులమైతే, లోబడితే, పాటిస్తే మనము ధన్యులము, మనము దేవుని యొక్క స్నేహితులము. తద్వారా మన కుటుంబము దీవించబడుతుంది, మన వ్యక్తిగత విశ్వాస జీవితములో అభివృద్ధిలోనికి ముందుకు కొనసాగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయములో మనం ఆ రీతిగా లోబడుతున్నామా, ఆ రీతిగా మనము ముందుకు కొనసాగుతూ ఉన్నామా అని పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుడు చెప్పినది చేయుట అది ఎంతైనా ఆశీర్వాదకరము. ఆ రీతిగా జీవించుట మన విశ్వాస జీవితానికి అది ప్రయోజనకరమై ఉన్నది. మనం ఇంకా ముందుకు సాగుదామండి. 4వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయము ఆదికాండము 4వ వచనములో, ఊరు పట్టణములో నుంచి అతడేమయ్యాడు? బయలుదేరాడు. దేనిని బట్టి? దేవుని యొక్క పిలుపును బట్టి, దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి. అదే రీతిగా మనము కూడా ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ జీవిస్తున్నాం? లోకములో మనము జీవిస్తూ ఉన్నాం. లోకములో ఉన్నటువంటి మనలను దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. అయితే ఆ మాటకు, ఆ పిలుపుకు మనము లోబడి వాటిని విడిచిపెట్టి క్రీస్తును మనము వెంబడించినట్లయితే మన యొక్క విశ్వాస జీవితము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటున్నది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 7వ వచనపు భాగము చదువుకుందాం.
పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచన భాగమును కూడా మనము చదువుకునేదము. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము వెళుతున్నప్పుడు తన భార్య అయినటువంటి శారాను, అదే రీతిగా అబ్రహాముకు కుమారులు లేరు కాబట్టి తన చిన్నానైనటువంటి మరి కొడుకు అనగా లోతును తీసుకుని తన కొడుకుగా పెంచుకుంటూ ఉంటున్నాడు. ఆ లోతును తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం యొక్క సాక్ష్యమును బట్టి, అబ్రహాం యొక్క జీవితమును బట్టి, అబ్రహాం యొక్క నడిపింపును బట్టి లోతు కూడా ఏమై ఉంటున్నాడు? నీతిమంతుడుగా మార్చబడి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా మనము చేస్తూ ఉంటామో, దేవుని యొక్క వాక్యానుసారముగా మనము జీవిస్తూ ఉంటామో, మనలను బట్టి, మన సాక్ష్యమును బట్టి ఇతరులు కూడా ఎవరిని చూడాలండి? క్రీస్తును చూడాలి. మనలను బట్టి ఒకరి విశ్వాస జీవితము వెనకకి వెళ్ళకూడదు. మనలను బట్టి క్రీస్తులోనికి రాకుండా ఉండడానికి మన సాక్ష్య జీవితము అడ్డుగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూచినట్లయితే అబ్రహాం యొక్క సాక్ష్య జీవితమును బట్టి, విశ్వాసమును బట్టి లోతు ఏ రీతిగా ఉంటున్నాడండి? నీతిమంతుడుగా ముందుకు సాగుతూ ఉన్నాడు. వేరైపోయాడు అనుకోండి, బట్ అక్కడ కూడా ఆ యొక్క సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళినప్పుడు ఎంతో బాధతో నొచ్చుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము క్రీస్తును అంగీకరించిన బిడ్డలమైనటువంటి మనము మన సాక్ష్యము ద్వారా అనేకులను మనము ప్రభువులోనికి నడిపించవలసినటువంటి వారమై ఉంటున్నాం. 5వ వచనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం. చాలండి. ఎక్కడికి వచ్చారట వారు? కానాను దేశమునకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు దేవుడు చెప్పినటువంటి స్థలమునకు, ప్రదేశమునకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానానుకు వచ్చిన తరువాత చూడండి దేవుని యొక్క నడిపింపు. కానాను దేశములో అబ్రహాము ఎక్కడ ఉన్నాడనగా షేకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరను. షేకెము అనగా భుజము అని అర్థం అండి. ఏంటండి? భుజము అనగా మన యొక్క పాప భారములను భరించువాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయన మన భారములను ఆయన భరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలమైనటువంటి మనము క్రీస్తు యందు, క్రీస్తు మీద ఆధారపడి ప్రతినిత్యము క్రీస్తును కలిగి మనము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ముందుకు సాగుతూ 9వ వచనంలో మనము చూస్తే ఇంకా ప్రయాణము చేయుచు, ఇంకా ప్రయాణము చేయుచు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినట్లుగా కానానుకు వచ్చాడు. కానాను దగ్గర ఉన్నటువంటి షెకెము ప్రదేశానికి వచ్చాడు. షెకెము ప్రదేశముకు వచ్చిన తర్వాత ఆ దేశ సంచారము చేస్తూ మోరే దగ్గర ఉన్నటువంటి అనగా మోరే అనగా అర్థము బోధకుడు, బోధించుట అని అర్థము.
దేవుని యొక్క బిడలారా, అక్కడ సింధూర వృక్షము దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బలిపీఠమును కట్టాడు. అక్కడ కొండకు వెళ్ళాడు. ప్రార్థన చేసి ఇంకా ప్రయాణము చేస్తున్నాడు. ఈ ప్రతి స్థలములో ప్రతి విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాస జీవితానికి ప్రతి స్థలము ఎంతో మరి ఉన్నతముగా మనకి కనబడుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితము కొండవలే. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. కాబట్టి కొండ మీద ఉన్నటువంటి పట్టణము ఏమై ఉండదటండి? మరుగై ఉండ నేరదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క మాటకు లోబడి విధేయులమై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుతూ ఆయన ద్వారా ప్రతినిత్యము మనము బలపరచబడుతూ, ఆయన ద్వారా బోధింపబడుతూ, ఆయన ద్వారా నేర్చుకుంటూ మనము దినదినము అభివృద్ధి చెందవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ చూచినట్లయితే అబ్రహాము ఏం చేస్తున్నాడు అనగా ఇంకా ప్రయాణము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మహిమ నుంచి అధిక మహిమకు మనము ఎదుగుతూ ఉండాలి. ఈ రీతిగా మనము ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క రాకడలో మనము శుభప్రదమైనటువంటి నిరీక్షణగా ఆయనను మనము ఎదుర్కోగలము. అట్టి కృపతో, అట్టి శక్తితో, నిరీక్షణతో మనమందరము ముందుకు సాగెదము. ప్రార్థన చేసుకుందాం.